హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. వారు అందిస్తున్న యూజీ మరియు పీజీ కోర్సులకు సంబంధించి ఫీజుల వివరాలు, వాటి డీటెయిల్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా విధానంలో ఈ క్యాలెండర్ ఇయర్ కి సంబంధించి ఫీజుల వివరాల గురించి డిస్కస్ చేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మిత్రులారా, మీ అందరికీ ముఖ్య మనవి, మీరు ఎవరైనా దూర విద్యా విధానంలో డిగ్రీ చేయాలనుకుంటే మీరు మధ్యవర్తుల మాటలు కానీ, ఫేక్ స్టడీ సెంటర్స్ వారు చెప్పిన మాటలు కానీ నమ్మకండి. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే గుర్తింపు పొందిన స్టడీ సెంటర్స్ని కానీ లేదా నేరుగా యూనివర్సిటీని సంప్రదించి మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్లో కూడా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారినే సంప్రదించి మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేశాను. మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యకు సంబంధించిన ఫీజుల గురించి మనం ఒకసారి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇది ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం వాళ్ళు అందించిన ఫీజుల వివరాల నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ మొన్నే రీసెంట్గా ఫిబ్రవరి 24న ఏదైతే అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ రోజే ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది, ఫిబ్రవరి 2024. ఇదే లేటెస్ట్ నోటిఫికేషన్. ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే మనం ఇక్కడ ముందుగా ఎంబీఏ, హెచ్ఆర్ఎం, ఫైనాన్స్, మార్కెటింగ్ వచ్చేసి ట్యూషన్ ఫీజు ఇది ఒక్కొక్క సెమిస్టర్ కండి. ఫస్ట్ సెమిస్టర్ ఇది సంవత్సరానికి కాదు, సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఇది ఈచ్ సెమిస్టర్ కండి 11,500 రూపాయలు ఉంది. అలాగే ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 16,500 ఫీజు ఉంది. అలాగే ఎంసీఏ 15,000 ఉంది. ఈ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇది కూడా ఫస్ట్ సెమిస్టర్ 800 రూపాయలు ఉంది. అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే ఒక్కొక్క పేపర్కి 300 రూపాయలు. అంటే సపోజ్ మీరు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారనుకోండి, 2 సబ్జెక్టులకి 300 × 2 600 రూపాయలు అవుతుంది. అది దాని మీనింగ్, ఫర్ పేపర్ మీనింగ్. అలాగే ఇక్కడ యూజీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే మనం బీఏ, దీనికి వచ్చేసి ట్యూషన్ ఫీజు ఇది ఫర్ ఇయర్కి ఉంది, ఇది సంవత్సరానికి 3,200 రూపాయలు. అలాగే బీకామ్ ఇది కూడా సంవత్సరానికి 3,800 రూపాయలు. అలాగే బీఎస్సీ 6,400 రూపాయలు. వీటికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఇది ఫర్ సెమిస్టర్ 600 రూపాయలు ఉంది. సప్లిమెంటరీ ఫీజు పర్ పేపర్కి 250 రూపాయలు ఉంది. సో ఇక్కడ ఎంబీఏ చూసినట్టయితే ట్యూషన్ ఫీజు ఫర్ సెమిస్టర్ ఇది యూజీ కోర్సులు బీఏ, బీకామ్, బీఎస్సీ చూసినట్టయితే ట్యూషన్ ఫీజు ఇది ఫర్ ఇయర్కి ఇది అందరూ గమనించండి. అలాగే పీజీ కోర్సులు చూసినట్టయితే ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ ట్యూషన్ ఫీజు వచ్చేసి 5,200 రూపాయలు. ఇది కూడా ఫర్ ఇయర్కే. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600, సప్లిమెంటరీ ఫీజు ఫర్ పేపర్ 250 రూపాయలు. అలాగే ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అయితే ఇది ఫర్ ఇయర్కి 8,000 రూపాయలు. అలాగే ఎంఏ హెచ్ఆర్ఎం ఇదైతే 11,000 రూపాయలు. వీటికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు 600, సప్లిమెంటరీ ఫీజు ఫర్ పేపర్ 250 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి బోటనీ, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి సైకాలజీ వీటన్నిటికీ ఫర్ ఇయర్కి ట్యూషన్ ఫీజు వచ్చేసి 17,000 రూపాయలు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 800, సప్లిమెంటరీ ఫీజు ఫర్ పేపర్కి 300 రూపాయలు. అలాగే వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ ఫీజు, మనం ఏ కోర్సులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు మనం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సో ఫీజుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ అమౌంట్ కాకుండా ఎక్కువ మనీ ఈ మధ్యవర్తులకు కానీ ఇంక వేరే వాళ్ళకి కానీ ఎవరికి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మిత్రులారా, మీ అందరికి ఇంకో విషయం ఏంటంటే అడ్మిషన్ నోటిఫికేషన్లో ఇందులో ఏ కోర్సులకి అయితే ఉంటాయో ఆ కోర్సుల్లోనే మీకు ప్రవేశాలకి అనుమతి ఉంటుంది. ఆ కోర్సుకి సంబంధించిన ఫీ డీటెయిల్స్ మీరు చూసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడైతే జనరల్గా అన్ని ఇచ్చేసినట్టున్నాడు.
నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కోర్సులోనే మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా అందరూ గమనించండి. మిత్రులారా, ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.